భారత స్వాతంత్ర పోరాటంలో అఖండ భారతం నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ, పురుష, జాతి, మతభేదాలు లేకుండా జరిగిన ఈ పోరాటంలో ఈశాన్య భారతం నుంచి ఒక వనవాసి మహిళా నాయకురాలు పాల్గొన్నారు. వారే రాణి గైడన్లు. రోంగ్మీ నాగా తెగకు చెందిన గైడన్లు 1915 జనవరి 26న ప్రస్తుత మణిపూర్ రాష్ట్రంలోని టామెంగాంగ్ జిల్లాలోని నుంగాక్లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కరోటియన్యు లోతో నాంగ్లు. పెద్దగా చదువుకోలేదు. అయితే ప్రజల బాధల గురించి తెలుసుకున్నారు. వారి జాతి పరిరక్షణ కోసం కృషి చెయ్యాలని కలలుగన్నారు. నాగజాతి నాయకుడు, గురువు హైసావు జూడో నాంగో బోధనలతో ప్రభావితురాలైన హెరాక మత ఉద్యమంలో పాలు పంచుకున్నారు. నాగజాతి పునరుజ్జీవనం, బ్రిటిష్ పరిపాలనను అంతం చేసి నాగాజాతి వారి పాలనను తీసుకుని రావటమే ఈ ఉద్యమం ధ్యేయం. 1931 ఆగస్టు నెలలో జుడో నాంగ్ మరణించడంతో ఆయన వారసురాలిగా రాణి గైడెన్లు బాధ్యతలను స్వీకరించారు. గైడెన్లు గెరిల్లా దళ నాయకురాలయ్యారు. స్వతంత్ర సాయుధ బలగాలను నిర్మించి వనవాసియేతర గ్రామాలపై తెల్లదొరల విధ్వంసాన్ని ధైర్య సాహసాలతో ఎదిరించి పోరాడింది. ముఖ్య నాగా తెగలైన జెమి, లాగ్ మేయి, రాంగ్ మేయిలను హరాకా ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ఓవైపు బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూనే మరోవైపు సాంప్రదాయక నాగాజాతి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని తన అనుచరులకు గైడెన్లు బోధించారు. వారిని జాగృతి పరిచారు. బ్రిటిష్ వారికి పన్నులు కట్టవద్దని హితబోధ చేయడంతో గైడెన్లను ఇలా వదిలేస్తే చాలా ప్రమాదమని, తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని వారికి అర్థమైంది. దీంతో బ్రిటిష్ వాళ్లు గైడెన్లుపై దండయాత్ర నడిపించారు. ఆమెను పట్టి తమకు అప్పగిస్తే 10 సంవత్సరాల పాటు ఆ ఊరికి పన్ను రద్దు చేస్తామని ఆశ చూపించారు. చివరకు ఒక దేశద్రోహి, జాతిద్రోహి గైడెన్లు ఆచూకీని అందించడంతో ఆమెను అరెస్టు చేశారు. గైడెన్లు యవ్వన జీవితమంతా 14 ఏళ్ల పాటు చెరసాలలోనే గడిచింది. గౌహతి, షిల్లాంగ్, ఐజ్వాల్, తురా జైళ్లలో శిక్షను అనుభవించారు. సుదీర్ఘకాలం జీవిత ఖైదీగా జైలు శిక్షను అనుభవించిన తొలి మరియు ఏకైక భారతీయ మహిళ మన గైడెన్లు. వివిధ జైళ్లలో 14 ఏళ్లు మగ్గిన తరువాత స్వాతంత్ర్యానంతరం 1947లో గైడెన్లు విడుదలయ్యారు. కానీ మణిపూర్లో ఆమె ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో నాగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటం చేపట్టారు. 1960 నుంచి అజ్ఞాతంలోనే ఉన్న గైడెన్లు 1966 నుంచి బహిరంగంగా నాగాలాండ్లో శాంతిస్థాపనకు కృషి చేశారు. నాగాలను భారత జాతి ప్రధాన స్రవంతిలో కలపడానికి గైడెన్లు చేసిన సేవకుగాను 1972లో భారత ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. 1981లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మరణానంతరం బిర్సా ముండా పురస్కారం గైడెన్లను వరించింది. గైడెన్లు 1993 ఫిబ్రవరి 17న లాంగ్ఖౌ గ్రామంలో మరణించారు. మణిపూర్, నాగాలాండ్ ప్రభుత్వాల అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 1996 సెప్టెంబర్ 12న ₹1 విలువతో గైడెన్లు స్టాంపును భారత తపాలా శాఖ విడుదల చేసింది. మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వనవాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త వనవాసీ ఉద్యమాల వెనుక రాణిమా గైడెన్లు కృషి ఉంది. స్వాతంత్రోద్యమ యోధురాలిగా, జాతీయవాదిగా, భారతమాత ప్రియ పుత్రికగా రాణి గైడెన్లు పేరు భారత చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.